కొంతమందికి బిగ్ బాస్ షో అంటే ఇష్టం ఉంటుంది, ఇంకొంతమందికి కష్టంగా ఉంటుంది, మరికొంతమంది ఈ షోను ద్వేషిస్తారు. అంతెందుకు హోస్ట్గా వ్యవహరిస్తున్న నాగార్జున కూడా బిగ్ బాస్ షోను చులకనగా మాట్లాడినవాడే. పక్కన ఏమి జరుగుతుందో చూడటం గురించి ఏమిటి అంటూ బిగ్ బాస్ షోపై దుమ్మెత్తిపోశారు. అయితే కట్ చేస్తే గత 6 సీజన్లుగా నాగార్జున కదలకుండా హోస్టింగ్ చేస్తున్నాడు. పక్కింట్లో జరిగే విషయాలను మనం తొంగి చూడటం ఏంటి అంటూ బిగ్ బాస్ షోను చాలా నీచంగా మాట్లాడాడు. కానీ కట్ చేస్తే గత 6 సీజన్లకు నాగార్జున కదలకుండా హోస్టింగ్ చేస్తున్నాడు. అంతా డబ్బుమయం. బిగ్ బాస్ షో గురించి నాగార్జున మాట్లాడుతున్న పాత వీడియోలు కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. సీజన్ 8 ఆదివారం గ్రాండ్ గా ప్రారంభమైంది. అయితే ఈసారి మాత్రం కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే ఎవర్రా మీరంతా అనేలా అనిపిస్తుంది. ఒక్క విష్ణుప్రియ తప్పితే క్రేజీ కంటెస్టెంట్స్, ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసే కంటెస్టెంట్స్ లేకుండా పోయారు. కంటెస్టెంట్ల పరంగా మొదటి సీజన్ మినహా మిగిలిన సీజన్లో ఏ ఒక్క సీజన్లో స్టాండర్డ్ మెయింటైన్ చేయడం లేదన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే బిగ్ బాస్ లవర్స్ కి బోర్ కొడుతుంది. అసలు బిగ్ బాస్ సీజన్ 8 ని జనాలు, నెటిజన్లు కూడా పెద్దగా పట్టించుకోలేదని అనిపిస్తుంది. ఇక విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ లో విష్ణుప్రియ మాత్రమే గ్లామర్ వినోదాన్ని ఇస్తుందని అందరూ అనుకుంటున్నారు. మరి విష్ణుప్రియ ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, ఎలా ఆడుతుందో చూద్దాం. ఇదంతా కాసేపు పక్కన పెడితే అసలు బిగ్ బాస్ షోపై విష్ణుప్రియ అభిప్రాయం ఏంటో తెలిస్తే నోరెలు పెట్టాల్సిందే. గతంలో ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేసింది. విష్ణుప్రియ ఎన్ని కోట్లు పెట్టినా వెళ్ళను, బయట ప్రపంచం చాలా అందంగా ఉంది, అలాంటప్పుడు మనం ఇంట్లో ఎందుకు ఉండాలి, మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, నేను బిగ్ బాస్ పర్సన్ని కాను, నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు, నేను అసలు ఆ షోని ఎంకరేజ్ చేయను, కావాలంటే మీకు రాసిస్తాను, నేను ఎప్పుడు ఆ షోకి వెళ్ళను అంటూ విష్ణుప్రియ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంత మాట్లాడిన విష్ణుప్రియ ఇప్పుడు ఎందుకు వెళ్ళింది అంటూ అందరూ ట్రోల్ చేస్తున్నారు. డబ్బు కోసమే పోయిందని అంటున్నారు. అయితే వేదికపై విష్ణుప్రియ మరో మాట చెప్పింది. గత సీజన్ నుండి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నట్లుగా తనకు విజన్ వచ్చిందని చెప్పింది. మరి ఈ 2 నాలుకల ధోరణితో విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. సో చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ మా ఛానల్. సో టకటకా లైక్లు కొట్టేసి పటపట షేర్ చేసేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యు, బై బై.